కాలేజీ తప్పిదం. జగన్ ఉంటే గనక ఇంకా రాక్షసంగా ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువ రాక్షసంగా ఉందని రాస్తున్నారు కదా. సమస్య ఇక్కడ నన్ను అడిగితే వాళ్ళకంటే కూడా ప్రతిపక్షం ఫెయిల్యూర్ అంటారే. ఏదో ర్యాలీగా ఒకటి కాదు, నువ్వు విద్యార్థులకు సంబంధించినటువంటిది ఇది ఉంది. అరే ఇప్పుడు ఇంత నష్టపోతుంటే రోడ్డు ఎక్కాలి కదా. స్టూడెంట్స్ యూనియన్స్ ఏం చేస్తున్నాయి, అయ్యో ప్రతిపక్షం ఏం చేస్తుంది, నీ ఆందోళనలు ఏ స్థాయిలో ఉండాలో తేలేదాకా పోరాటం చేయాలా. అసలు అట్లాంటి లేకుండా ఊరికినే ఒకరోజు ఏదో వింత పత్రాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే భయపడుతున్నారు, లేదా అదొక కాలక్షేపం కిందనే చేస్తున్నారు రాజకీయం. సీరియస్గా పబ్లిక్ ఎఫర్ట్ కోసం చేస్తున్నటువంటి పరిస్థితి వైసీపీకి లేదు. సరే కమ్యూనిస్టులు వచ్చేటప్పటికి ఆల్రెడీ కొలైడ్ అయిపోయినట్టున్నారు. లేకపోతే ఇదివరకు ఎస్ఎఫ్ఐలు ఏఎస్ఎఫ్లు ఎంత రెచ్చిపోయిండయి, పీడిఎస్యూలు వాళ్ళందరూ ఇప్పుడు నిద్రపోతున్నారా. ఒక ఏడాది విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, రెండో ఏడాది స్టార్టింగ్కి నానా తిప్పలు పడ్డారు. పీజీది అయితే ఎంట్రన్స్లు కూడా అయిపోయినాయి, లేవు, ఏమీ తేల్చలేదు. ఇంత దారుణం జరుగుతుంటే విద్యార్థి సంఘాలు పేపర్ ప్రకటనలకు ఇచ్చుకోవడానికి, అది కూడా ప్రజాశక్తి విషయాలందరిలో రాయడం తప్పించి బయట ఎక్కడ కనబడనటువంటిది ఏం చేస్తున్నట్టు వీళ్ళంతా. అంటే ఓవరాల్గా కంట్రోలింగ్ మన చేతిలో ఉంది, రిమోట్ మన చేతిలో ఉంది. అవును, కానీ సంక్షేమం విషయంలో బాబు గారు ఈ మధ్య కాలంలో అంటే మొన్న తల్లికి వందనం విషయంలో కూడా ఒక స్కూల్లోకి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఇది లోకేష్ గారి